హలో గాయ్స్, వెల్కమ్ టు voya.12 ఛానల్. సో రీసెంట్గా నా ఎంగేజ్మెంట్ అయిందనమాట. సో దానికోసం మేము షాపింగ్ ఎక్కడ చేసాము, మా ఫ్యామిలీ అంతా క్లోతింగ్ ఎక్కడ తీసుకున్నారు, అవన్నీ నేను మీకు చూపించాలని చెప్పి అనుకుంటున్నాను. సో ఈ వ్లాగ్లో మీకు చూసేసేయండి. సో ఫస్ట్ అయితే మేము వల్లి షాపింగ్ మాల్కి వెళ్ళామన్నమాట. రాజమండ్రిలో ఉన్నది ఇది. నా షాపింగ్ మొత్తం మేము లోకల్లోనే చేసాము, వేరే ఎక్కడ వెళ్ళి ఏం చేయలేదు. సో ఏంటంటే ఫస్ట్ అయితే మేము నా శారీ షాపింగ్ చేయడానికి వల్లీకి అయితే వెళ్ళామన్నమాట. ఈ వల్లీలో ఏంటంటే కలెక్షన్ అయితే చాలా బాగుంది అండ్ అట్ ది సేమ్ టైం మేము పర్చేస్ చేసినప్పుడు ఆఫర్స్ కూడా ఉన్నాయన్నమాట. సో ఎవ్రీ 3000కి మనకు ఒక శారీ అనేది ఒక ఫ్రీగా ఇస్తారు. సో ఓకే, ఆఫర్ ఏదో బాగుంది కదా, లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పి మేము నార్మల్ లోపలికి వెళ్ళాము. సో చూస్తే కలెక్షన్ కూడా బాగా నచ్చింది. మోస్ట్లీ నాకు అంత ఈజీగా ఏది నచ్చదనమాట. సో వాళ్ళైతే చాలానే చూపించారు, బెనారస్ అని, కాంచీపురం అని అన్నీ. సో కానీ మేము ఏంటంటే కంచిపట్టులోకి వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం, ఎందుకంటే మిగతా వాటిలో మాకు అంత నచ్చలేదు. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మా సిస్టర్ కంచిపట్టులోనే తీసుకున్నారు. సో కంచిపట్టులో ట్రై చేద్దామని చూపించమన్నాము. ఎట్ లాస్ట్ నాకు ఒక శారీ అయితే నచ్చింది. సో ఇదైతే ట్రై చేద్దామని చెప్పి నేను ఫిక్స్ అయ్యాను. వాళ్ళైతే మాకు డ్రేప్ చేసి చూపిస్తున్నారనమాట. సో వాళ్ళు డ్రేప్ చేసిన తర్వాత నేను చూస్తాను, నాకైతే చాలా బాగా నచ్చింది శారీ. సో నేనైతే తీసుకుందామని ఫిక్స్ అయిపోయాను అనమాట. అండ్ నేను తీసుకున్న తర్వాత మా సిస్టర్ కూడా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఆ రెడ్ మోడల్లోనే పింక్ చూపించమన్నారనమాట. అండ్ నెక్స్ట్ ఏమనుకున్నారో మరి, తర్వాత అది తీసుకోలేదు, హాఫ్ శారీకి వెళ్ళిపోదామని చెప్పి ఫిక్స్ అయ్యారు. సో మా సిస్టర్ ట్రై చేసిన శారీ అయితే ఇదనమాట. ఇది కూడా చూడడానికి బాగానే ఉన్నది. సో నా శారీ సెలెక్షన్ అయిపోయిన తర్వాత మా మమ్మీ శారీ చూడడానికి వేరే సెక్షన్కి అయితే వెళ్ళాము. మమ్మీ అయితే ఈ శారీ సెలెక్ట్ చేసుకున్నారనమాట. వైలెట్ అండ్ బ్లూ కలర్ వచ్చింది. అండ్ దాని తర్వాత నేను చెప్పాను కదా, ఎవ్రీ 3000కి మనకు ఒక శారీ అయితే ఫ్రీగా ఇస్తారని చెప్పి. సో నియర్లీ నా కంచిపట్టు శారీ వచ్చేసి ఒక 14,000 పడింది. సో 14,000కి నియర్లీ 3-4 శారీస్ దాకా ఫ్రీ వచ్చాయి. అండ్ మా మమ్మీ శారీస్ కూడా వచ్చినాయి అనమాట, శారీస్ ఫ్రీగా. మీరు కూడా ఆఫర్లో ఉన్నప్పుడు మీరు వెళ్ళండి, మీకు కొంచెం వర్త్ అనిపిస్తుంది మీరు కొన్న శారీస్కి. మా చెల్లి ఎంగేజ్మెంట్ షాపింగ్ అయింది. ఇదే అన్నమాట రాజమండ్రిలో ఉన్న వల్లి షాపింగ్ మాల్. సో మీలో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే రాజమండ్రి కోటకుమ్మం రోడ్ దగ్గర ఉంటుంది. అండ్ నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత మేమైతే కళామందిర్కి వెళ్ళాము. ఇక్కడ ఏంటంటే మా బ్రదర్స్ ఇద్దరికి సూట్ తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. సో సూట్ కలెక్షన్ అయితే కళామందిర్లో మాకు బాగా అనిపించింది. మా పెద్ద తమ్ముడు అయితే ఇక్కడ ట్రయల్స్ వేస్తున్నాడు అనమాట, ఏదైతే సెట్ అవుతుంది అని చెప్పి. సో ఏం తీసుకున్నారనేది మీకు లాస్ట్ వీడియోలో మీకు కనిపిస్తుంది. అక్కడ నేను తీసుకున్నప్పుడు వీడియో క్యాప్చర్ చేయడం మర్చిపోయాను. అండ్ మా బ్రదర్స్ ఇద్దరికి షాపింగ్ అయిపోయిన తర్వాత కళామందిర్లోనే కింద డౌన్ స్టైర్స్లో మా సిస్టర్కి హాఫ్ శారీ తీసుకుందామని చెప్పి వెళ్ళామన్నమాట. ఎందుకంటే మా సిస్టర్ హాఫ్ శారీ నేను కట్టుకుంటానని చెప్పి అన్నారు. సో అక్కడైతే ఫస్ట్ శారీ తీసుకొని కుట్టించుకోవాలన్నమాట. సో మా సిస్టర్కి కావాల్సిన కలర్ మేము ఇక్కడ చూస్తున్నాము.
ఈ ప్యాటర్న్లోనే గ్రీన్ అండ్ బిస్కెట్ తీసుకున్నారు. మేము ఆర్డర్ ఇచ్చి వచ్చాము, నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో అందుకే క్యాప్చర్ చేయలేదు. అండ్ ఈలోపు కొంచెం ఆకలేసి నేను కొంచెం మిక్చర్ తీసుకుందామని వెళ్ళాను. అండ్ మా మమ్మీ అయితే స్ట్రిక్ట్ వార్నింగ్ ఇచ్చారు, ఆ రోజు తినద్దు అని చెప్పి. అయినా కూడా తిన్నాను. సో మీలో ఎవరైనా బ్రైడ్స్ ఉంటే అసలు బయటకు ప్రిఫర్ చేయొద్దు, ఎందుకంటే నాకైతే అప్పుడు హెల్త్ డిస్టర్బ్ అయింది కొంచెం. అండ్ అది అయిపోయిన తర్వాత మేమైతే నారాయణీకి వెళ్ళాము. అండ్ మీరు చెప్తే నమ్మరు, నారాయణీలో అయితే బెస్ట్ క్వాలిటీ అండ్ మీకు కలెక్షన్ కూడా చాలా బాగుంటుంది. అట్ ది సేమ్ టైం ప్రైస్ అయితే అసలు 2 పీక్స్ అనమాట. ప్రైస్ అయితే దానికి పెట్టాలా వద్దా అన్నది కూడా మీకు డౌట్ వస్తూ ఉంటుంది. సో కానీ మీకు ఖచ్చితంగా ఫ్యాబ్రిక్ నచ్చింది తీసుకోవాలి అనుకునే వాళ్ళు తీసుకోండి. ఇక్కడ మా డాడీ అండ్ మా బాబాయ్ షాపింగ్ అయితే చేసాము మేము నారాయణీలోని. అండ్ మా పిన్ని సారీ కూడా నారాయణీలోనే తీసుకున్నాము. అండ్ ఇక్కడ చూసారు కదా, మా బాబాయ్ది తీసుకొని సైజ్ ఇచ్చామన్నమాట. వాళ్ళ సైజ్ చూస్తున్నారు ఆల్రెడీ. కలెక్షన్ అయితే చాలా బాగా నచ్చింది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఎక్కడైనా ఏమైనా కలెక్షన్ నచ్చితే వేరే షాపింగ్ మాల్స్లో కూడా వెళ్ళి ట్రై చేయండి. అక్కడ కూడా సేమ్ మోడల్స్ ఉన్నాయి, కానీ కాస్ట్ అయితే చాలా డిఫరెంట్ ఉన్నది. సో మీ నారాయణలో చూసింది మాకు వేరే షాపింగ్ మాల్స్లో కూడా దొరికింది. అక్కడ ప్రైస్ డిఫరెన్స్ అయితే మాకు డిఫరెంట్ ఉన్నది. సో మీకు ఓపిక ఉంటే వేరే వాటికి కూడా వెళ్ళి ఏ ప్రైస్ మీకు బెస్ట్ అనిపిస్తుంది అది చూసి తీసుకోండి. ఇక్కడైతే మా పిన్నికి శారీ తీసుకుందామని చెప్పి చూస్తున్నాం అనమాట. నారాయణలో అయితే కలెక్షన్ అన్నీ బాగున్నాయి, కుర్తాస్ కానీ శారీస్ కానీ అన్నీ బాగున్నాయి. సో ఫైనల్లీ మా షాపింగ్ అయితే అయిపోయింది. ఆల్మోస్ట్ అందరికీ ఆ డేలోనే కంప్లీట్ అయిపోయేలా చూసుకున్నాము, ఎందుకంటే మళ్ళీ షాపింగ్ తిరగాలంటే అసలు అవ్వదు కూడా. నాకైతే షాపింగ్ చేయడం అంత ఇష్టం ఉండదు. అండ్ మా శారీ షాపింగ్ అయిపోయిన తర్వాత మేమైతే బ్యాంగిల్స్ కూడా ఆ రోజే పర్చేస్ చేసేసాము. అండ్ ఫస్ట్ అయితే మా మమ్మీ శారీకి తీసుకున్నాము వైలెట్ కలర్. అండ్ నెక్స్ట్ నా శారీకి కూడా ఈ షాప్లోనే తీసుకున్నాము అనమాట. నేనైతే నా రెడ్ శారీకి తీసుకున్నాను, చూపించాను కదా, ఇవే అనమాట బ్యాంగిల్ సెట్. అది ఇక్కడ హ్యాండ్ బ్యాగ్ కలెక్షన్ అయితే ఓకే బాగానే ఉన్నాయి అని చెప్పి కాస్ట్ అయితే కనుక్కున్నాము. అక్కడ వాళ్ళు చెప్పిన దానికి హ్యాండ్ బ్యాగ్స్కి అసలు అయితే సంబంధమే లేదు. ఇదైతే ఆల్మోస్ట్ 3K దాకా చెప్పారు. సో మాకు అంత వర్త్ అనిపించలేదు. అట్ ది సేమ్ టైం క్వాలిటీ కూడా అసలు అంత బాగాలేదు కూడా. సో ఏదో చూడాలన్న పేరుకి చూస్తున్నాం అంతే. అండ్ మా షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ అయిపోతున్నాము. సో నైట్ టైం కదా, మా చిన్న తమ్ముడు అయితే డ్రైవ్ చేస్తానన్నాడు. మేము కూడా ఇచ్చామన్నమాట బైక్, ఎందుకంటే ట్రాఫిక్ అంతా ఉండదు కదా నైట్ టైం అని చెప్పి. అండ్ వస్తున్న దారిలో మాకైతే ఒక రెస్టారెంట్ కనిపించింది, సుఖీ బాబా. ఇక్కడైతే ఎప్పుడు మేము ట్రై చేయలేదు ఫుడ్ అనేది. సో ట్రై చేద్దాము సరదాగా అని చెప్పి వెళ్ళామన్నమాట లోపలికి. ఇక్కడ స్పెషల్ బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది మాకు. సో మీరు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి. అండ్ మేము ఫుడ్ కూడా తినేసిన తర్వాత మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట. మేము ఇంటికి రిటర్న్ అయ్యేటప్పటికి ఆల్మోస్ట్ 10 అయ్యింది. ఇక్కడ మీకు ఇది దేవి చౌక్ అనమాట. ఇక్కడ మీకు టైం కూడా కనిపిస్తూ ఉంటుంది. అండ్ మా ఇంటికి వచ్చిన తర్వాత యాజ్ యూజువల్గా ఏం కొన్నామో అన్నీ చూడాలి కదా. సో అలానే అన్నీ తీసి చూసుకుంటున్నాం అనమాట. ఇక్కడ మా ప్లఫ్ అయితే ఈగర్లీ వెయిట్ చేస్తుంది, ఏం తెచ్చారు ఏం కొన్నారు అని.
మా చిన్ను అండ్ మా విష్ణు అయితే వాళ్ళ బ్లేజర్స్ చూపిస్తున్నారు మా తాతయ్య గారికి. అండ్ అలా అయితే మా డే ఎండ్ అయిందనమాట. సో ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా నా అవుట్ఫిట్ డీటెయిల్స్ ఏమైనా కావాలంటే కమెంట్స్లో మెన్షన్ చేయండి.